జాతీయ స్థాయి అవార్డులు పొందాలన్నా అవార్డులు దక్కాలన్నా నిజామాబాద్ జిల్లాకే సాధ్యమంటూ కూడా ఇప్పటివరకే చాలా వార్తలు చూసాం. బాక్సింగ్లో నిఖర్జని కావచ్చు, కరాటేలో బ్రాహ్మిణి కావచ్చు, ఇప్పుడు కర్రసాములో శ్వేత కావచ్చు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన చాలామంది యువతులు ఈసారి కర్రసాముకు అత్యంత ప్రాధాన్యత చూపెడుతున్నారు. ఏదైతే సెల్ఫ్ డిఫెన్స్ కోసం మహిళలపై జరుగుతున్న దాడులు కావచ్చు, వాటన్నిటిని అరికట్టేందుకు ఒకవేళ వాళ్ళని టచ్ చేస్తే కనుక మేమేందో చూపెడతామంటూ కూడా యువతులంతా సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన బాల్భవన్లో ఉన్నాం. వీళ్ళంతా కూడా మహిళలంతా కూడా యువతులు కర్రసాములో దిట్ట అని చెప్పుకోవచ్చు. చాలా సంవత్సరాలుగా కర్రసాము నేర్చుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి జాతీయ స్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడ ప్రదర్శనలు ఇచ్చారు, పెద్ద పెద్ద సర్టిఫికేట్ తీసుకున్నారు. ఇట్లాంటి సర్టిఫికేట్ సంబంధించి ఎవరెవరు తీసుకున్నారనే కోణంలో మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శ్వేత చూడొచ్చు. శ్వేత ఎన్ని రోజుల నుంచి కర్రసాములో ఉన్నారు, ఎప్పుడు జాతీయ స్థాయికి వెళ్ళారు, అసలు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడానికి అసలు ఏం చేయాలి? అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. నేను ఇక్కడ ఒక 6 years నుంచి కర్రసాం ట్రైనింగ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మనకి అంటే 4 years బ్యాక్ నేను ఆల్రెడీ కోయంబత్తూరులో జరిగిన ట్రైనింగ్ క్యాంప్కి వెళ్ళి నేషనల్ రెఫరీగా సర్టిఫికేట్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. అయితే ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో ఆడపిల్లలకి కంపల్సరీగా అవసరమైంది సెల్ఫ్ డిఫెన్స్. అయితే అందులో కర్రసాం అనేది ఎందుకు అంత ప్రాధాన్యత అంటే ఇది మన ప్రాచీన యుద్ధ కళ. అండ్ దీంట్లో ఓన్లీ అంటే ఎప్పుడైనా సరే మనిషికి వ్యాయామం అంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్పీడ్, అవి 3 కూడా మనకు దీంతో వస్తాయి. ఎందుకు ఒక పర్సన్ ఇంకో పర్సన్ తోటి డిఫెన్స్ చేయాలి అంటే అటాకింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు డిఫెన్స్ చేసుకోవాలంటే ముందు పర్సన్ ఎంత స్పీడ్గా అటాకింగ్ చేస్తారో వాళ్ళకన్నా ఒక సెకండ్ ముందు మనం అంత ఎక్కువ ఆలోచించాలి. అయితేనే దాన్ని మనం డిఫెన్స్ చేసుకోగలుగుతాం. అండ్ కర్రసాం చేయడం వల్ల మనకి కాలి గోటి నుంచి తల వెంట్రుకల వరకు కూడా వ్యాయామం అనేది జరుగుతుంది. దానివల్ల మనిషికి ఆరోగ్యం అనేది కూడా బాగుంటుంది. అండ్ ప్రతి ఒక్క అమ్మాయి కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ఎందుకు నిజంగా కూడా చూడొచ్చు, చాలా వరకు చూడొచ్చు, బయట మహిళలపై దాడులు జరుగుతున్నాయి, అత్యంత క్రూరంగా చంపుతున్నారు. ఒకవేళ ఇలాంటి కర్రసాము నేర్చుకుంటే కనుక ఎట్లా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవచ్చు? ఎందుకు అంటే ప్రజెంట్గా ఎప్పుడైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న దానికంటే కూడా ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉంటుందో అమ్మాయి ఫస్ట్ భయపడుతుంది. అంటే వాళ్ళు డిఫెన్స్ వేసుకోవాలి లేదంటే నేను తిరిగి అటాక్ చేయాలన్నది రాదు. ఫస్ట్ వాళ్ళకు ఒక దెబ్బ తగ్గగానే లేదా వాళ్ళు కొంచెం గట్టిగా బిహేవ్ చేయగానే ఫస్ట్ వాళ్ళ లోపల భయం వస్తుంది. అదే ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే సడన్గా ఇప్పుడు కట్టె దింపుతూ ఉంటాం లేదా ఫైటింగ్ చేస్తుంటాం, ఒక దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది, అరే దెబ్బ తగిలింది ఫస్ట్ టైం, అట్లా నేర్చుకుంటూ పోయినప్పుడు వాళ్ళ లోపల ఒక స్ట్రెంత్ అనేది బిల్ట్ అవుతుంది అనమాట. కరెక్ట్, ఇది దెబ్బ తగిలింది, నేను దీనికి నెక్స్ట్ డిఫెన్స్ చేసుకోవాలి. అట్లా ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క అమ్మాయి ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ లోపల మెంటల్గా కూడా స్ట్రెంత్ అవుతారు. ఏ అమ్మాయికైనా ఫస్ట్ కావాల్సింది ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు బయటకు రావాలంటే వాళ్ళు మెంటల్గా ఫిట్ అయి ఉండాలి. అది మనకి కర్రసాం నేర్పిస్తుంది. ఏం చెప్తావు చివరిగా యువతులకి ఈరోజు జరుగుతున్న దాడులు కావచ్చు, అంటే వాళ్ళకి ఎలాంటి ధైర్యం కల్పిస్తావు, ఎలాంటి సజెషన్ ఇస్తావు? నేనైతే ఒకటే సజెషన్ ఇస్తున్నా, ప్రతి ఒక్క అమ్మాయి కూడా కంపల్సరీగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిందే. ఎందుకు అంటే బయట మనం సర్వైవ్ కావాలంటే అన్నిటికన్నా ఇదే గొప్ప సర్వైవర్ స్కిల్ అనుకుంటున్నా. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని తెలిసిన వాళ్ళు అది ఓన్లీ అంటే మనకి ఎప్పుడైనా జరిగే ఇన్సిడెంట్ అనే కాదు, మన లైఫ్లో ఉండే ప్రతి ఒక్క వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా ఎట్లా సాల్వ్ చేయాలన్నది తెలుసుకోగలుగుతారు. సో నేను ప్రతి ఒక్క అమ్మాయికి చెప్పదలుచుకుంది ఏంటంటే కంపల్సరీగా వాళ్ళు నేర్చుకోవాల్సింది మార్షల్ ఆర్ట్స్ అనేది అయితే ఫిక్స్. శ్వేత చెప్తుంది ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అంటే కనుక ఖచ్చితంగా ఉంటే మార్షల్ ఆర్ట్స్ చేసుకుంటే ప్రతి మహిళా యువతి తనను తాను కాపాడుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇదే శ్వేత ఇప్పుడు జీజీ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తుంది, జాతీయ స్థాయిలో రాణించింది. వీళ్ళందరికీ నేర్పించిన మాస్టర్ ఉన్నాడు, తనను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు? యువతులకి ధైర్యాన్ని కల్పిస్తున్నారు, ఏం చెప్తారు యువతకి? నమస్కారం, నా పేరు నటరాజ్. మెయిన్గా ఆడపిల్లలకి ఈరోజు సమాజంలో జరుగుతున్న సమస్యలకి వీళ్ళు ఒక మార్షల్ ఆర్ట్ అనే కాదు, కర్రసాము కానీ కరాటే కానీ ఏదైనా మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం వల్ల ఫిజికల్గా ఫిట్ అండ్ మెంటల్గా ఫిట్ అవుతారు. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి నార్మల్గా ఎప్పుడైనా మార్షల్ ఆర్ట్స్ రాని వాళ్ళు రియాక్ట్ అయ్యే పద్ధతి వేరేలాగా ఉంటుంది, మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు రియాక్ట్ అయ్యే పద్ధతి వేరేలాగా ఉంటుంది. అట్లా నేర్చుకోవడం మెయిన్గా కర్రసాం. ఎందుకంటే యాజ్ పర్ సైన్స్ కూడా మస్కులర్ అండ్ ఫెమినైన్ అంటారు. ఫెమినైన్ అంటే ఎంత కాదన్నా కొంచెం సాఫ్ట్ నేచర్ అని, ఆడవాళ్ళు ఎట్లాగూ సాఫ్ట్ నేచర్. సో వెపన్ ప్రాక్టీస్ వల్ల ఏంటంటే అడిషనల్ అడ్వాంటేజ్ వెపన్, తక్కువ ఎఫర్ట్తోని ఎక్కువ డ్యామేజెస్ చేయగలిగే కళ వెపన్. సో ఆడవాళ్ళు వెపన్ ప్రాక్టీస్ చేయడం వల్ల కొంచెం వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ ఎక్కువ. అంటే చిన్న కర్ర, ఇంత పెద్ద కర్రలనే కాదు,
ఒక చిన్న మనకు ఒక చెయ్యంత కరున్న హ్యాండ్ స్టిక్ అయినా వాకింగ్ స్టిక్ అయినా అట్లాంటి కర్రతో కూడా ఒక 5-6 మంచి స్కిల్ఫుల్ ఉన్న పర్సన్ అయితే, మంచిగా నేర్చుకున్న పర్సన్ అయితే ఒక 5-6 ఎట్ ఏ టైం చూసే లోపల తక్కువ టైంలో మొత్తం అందరిని అక్కడి నుంచి పడగొట్టేసి పక్కకు జరగచ్చు. అంత ఈజీగా యూజ్ చేస్తున్న టెక్నిక్ వెపన్ కాబట్టి వెపన్ నేర్చుకోవడం ఆడవాళ్ళకి ఎంత కాదన్నా కూడా కొంచెం అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు గతంలో ఇట్లా ఉండే నేర్పడానికి ఇప్పుడు పిల్లలు ఎంతమంది వస్తున్నారు గతంలో? ప్రతి సంవత్సరం మాకు చాలా ఆదరణ ఎక్కువ ఉంటుంది కర్రసాముకి. సమ్మర్ క్యాంప్లో ప్రతి సంవత్సరము కర్రసాము కోసమే ఎక్కువ పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా అలానే పిల్లలు వచ్చారు. మినిమం 200 మెంబర్స్ దాకా పిల్లలు ఈ సంవత్సరం కర్రసాము ప్రాక్టీస్ చేశారు. ఈ కర్రసాములో ఇక్కడే కాదు, ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ గత 15 సంవత్సరాల నుంచి మేము నేర్పిస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా అన్ని పోటీల్లో పాల్గొనడము, దాంట్లో మంచి వాళ్ళ ప్రతిభను చూపించడము, జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్ SGFలో కూడా మన నిజామాబాద్ డిస్టిక్కే టోటల్ స్టేట్ తెలంగాణ స్టేట్కి 1 అండ్ ఓన్లీ మెడల్ వచ్చింది. అది వచ్చింది కూడా నిజామాబాద్ డిస్టిక్ నుంచి. అంటే వీళ్ళు నైపుణ్యం పొందాలంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహకారం? ఈ కళ చాలా ప్రాచీనమైన కళ, అంతరించిపోతున్న కళ. దీన్ని మళ్ళీ దీన్ని పైకి తీయాలి. దీనికి కూడా కొంతమంది స్పోర్ట్స్లో కానీ ఇది ట్రెడిషనల్ స్పోర్ట్స్లో ఆల్రెడీ ఉంది, కానీ దీనికి సరిపడా అడ్వర్టైజ్మెంట్ లేదు, సరిపడా ప్రోత్సాహం లేదు. కరెక్ట్ ప్రోత్సాహం దొరికితే దీన్ని స్కూల్స్లో కానీ అన్ని ప్లేసెస్లో మేము కూడా ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది అదొకటే, ఏంటంటే దీన్ని కూడా ఒక స్పోర్ట్స్లో మంచిగా యాడ్ చేసి దీన్ని కూడా ప్రమోట్ చేస్తే ఈ ప్రాచీన కళ, ఇది మన ఒరిజినల్ కళ. అంటే అన్ని కళలు ఉన్నాయి, కరాటే ఇవన్నీ జపాన్ నుంచి వచ్చినాయి. ఇది మన నేటివ్, అంటే పూర్వీకుల నుంచి, తాతల నుంచి మనకు సంబంధించిన విద్య, మన దేశీయ విద్య. సో ఈ విద్యను కాపాడడానికి ప్రభుత్వం నుంచి దీన్ని గుర్తించాలనే ఒక చిన్న మనవి. ఇది ఓవరాల్గా ప్రాచీన విద్య అయినా ఏదైతే కర్రసాము ఉందో ఆ కర్రసాముని పెంపొందించాలి, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. నేషనల్ స్పోర్ట్స్ ఎలాగ ఉన్నాయో కర్రసాము కూడా ఏదైతే మనసుకి ఏదైతే ప్రాచీన కళ ఉందో ప్రాచీన కళలో జాతీయ స్పోర్ట్స్లలో ఈ కర్రసామును కూడా పెట్టాలని చెప్పి కోరుతున్నారు. అలాగే యువతులు ఇంటికి పరిమితం కాకుండా బయటకు వచ్చి కర్రసాము నేర్చుకుంటే కనుక సెల్ఫ్ డిఫెన్స్ ఎవరైనా ఎదిరించే విధంగా ముందుకు వస్తారని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.